నా చెల్లినన్నావు, కానీ మా అమ్మని హంతకురాలు కూనికోరు అని ఇంకొకసారంటే మాత్రం ఏం చేస్తావు అబ్బి? అంటే ఏం చేస్తావు? నన్ను చంపేస్తావా? అమ్మ హంతకురాలు కాదు అని 6 నెలలు గడువడిగి నిరూపించుకోలేని నువ్వు నా మీదే పౌరుషం చూపిస్తా ఉండావా? ఏం శారదా, నా అన్నని చంపించింది చాలదో? నన్ను చంపించాలని చూసింది చాలదో? నిజం చెప్పినందుకు నిలదీసినందుకు పంచాయతీలోనే నీ కొడుకుతో బెదిరింపులు చేయిస్తా ఉండావా? ఎందుకు ఇలా మాటలతో నరక యాతనకు గురి చేస్తున్నావు అఖిల? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎలా చెప్పాలి నీకు? నా భర్తను నేను చంపుకుంటానా? నా పసుపు కుంకాల్ని నేనే తుడుపుకుంటానా? నా దేవుణ్ణి నేనే దూరం చేసుకుంటానా? ఆయన నాకు దూరం అయ్యాడన్న బాధ కన్నా నువ్వు నిందలు వేసి చేసే చిత్రవదే ఎక్కువగా ఉంది అఖిల. దయచేసి అర్థం చేసుకో అఖిల. నా భర్త మీద ఒట్టేసి చెప్తున్నా, నా కన్న బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను మీ అన్నయ్యని చంపించలేదు. మా అన్నయ్యకి ఆ హత్యకి ఏ సంబంధమూ లేదు. నన్ను నమ్ము, నన్ను నమ్మకిల. అమ్మా, నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధపడకో. నువ్వు నిజం చెప్పినా ఆవిడ చెవికెక్కదు. నువ్వు కన్నీళ్లు పెట్టినా ఆవిడ మనసుకి పట్టదు. ఆవిడ ఎదవాళ్ళ మాటలు తప్ప మంచి వాళ్ళ మాటలు నమ్మదమ్మా. అయ్యా, ఆడు ఇండైరెక్ట్ గా మనల్ని అంటున్నాడు. అంటే అన్నీ లేరా, వీళ్ళు నమ్మించలేనిది మనం నమ్మించామంటే అందులో మనం గొప్పనే కదా. కరెక్టే మయ్యా. ఇన్నారుగా పంచాయతీ పెద్దలో నిరూపిస్తానని చెప్పిన ఈ అబ్బి నిరూపించుకోకపోగా ఇప్పుడు అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉండాడు. వీళ్ల గురించి ఆలోచించి సమయం వృధా చేయడం అనవసరం. నెలల గడువులోగా నిరూపిస్తానన్న దాన్ని నిరూపించుకోలేకపోయినాడు కాబట్టి ఈ అబ్బిని, వాళ్ళమ్మని, చెల్లిని పంచాయతీ నియమ నిబంధనల ప్రకారం పర్మనెంట్ గా ఈ ఊరు నుంచే పంపించేయాలి. కాబట్టి ఆ ఫార్మాలిటీలేవో చూడండి ముందు. మమ్మీ, ఒక్కసారి నా మాట విను ప్లీజ్. నువ్వు మాట్లాడుకో. నువ్వు ఒట్టు పెట్టుండేది మర్చిపోకు. ఏందయ్యా ఇది? పంచాయతీలో సంజాషీలు చెప్పుకోవాలి, సమాధానాలు చెప్పుకోవాలి, కానీ ఇలా అపహాస్యంగా నవ్వుతూ పంచాయతీని అగౌరవపరచకూడదు. అయ్యో, నేను పంచాయతీని అగౌరవపరచడానికి నవ్వట్లేదు పెద్ద మనిషి గారు. మా అత్తని చూసి, మా అత్త తుత్తరను చూసి నవ్వొచ్చి నవ్వుతున్నా. ఆవిడ తొందరపాట్లో చేసిన పొరపాటుకి నవ్వు ఆపుకోలేక నవ్వుతున్నా. ఏందబ్బి, ఏంది నువ్వు మాట్లాడుతూ ఉండేది? నిజమత, నిప్పు లాంటి నిజం. నేను 6 నెలల్లో మా అమ్మ హంతకురాలు కాదు అనే నిజాన్ని నిరూపిస్తాను అని చెప్పా. నిజమే, కానీ ఆ 6 నెలల గడువు ఇంకా పూర్తి కాలేదు. ఇంకా 48 గంటలు మిగిలే ఉంది. కానీ తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు నువ్వు గడువు పూర్తవక ముందే పంచాయతీ పెట్టి
నా పరువుని నా కుటుంబ పరువుని తీసే పని పెట్టుకున్నావుత. ఇందుకు నేను రివర్స్లో నీ పైన పరువు నష్టం దావా వేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ నేను అలా చేయను. ఇదే సంవత్సరం జనవరి 13వ తారీఖున పంచాయతీ పెట్టావు. కానీ ఈరోజు డేట్ ఎంతో నేను చెప్పక్కర్లేదనుకుంటా. ఇంకా 48 గంటలు టైం ఉందత్తా. బావుగారు, అఖిలమ్మా, ఈ అబ్బేంది ఇంకా 48 గంటలు గడువు ఉండదంటాడు? పూర్తయినదని చెప్పినారు కదా. చెప్పేంలే అమ్మా. ఆ అబ్బాయి చెప్పింది నిజమే అఖిలాండేశ్వరి గారు. తను అన్నట్టు ఇంకా 48 గంటల సమయం ఉంది. నిజమే అఖిలమ్మా, ఎక్కడ ఏదో లెక్క పొరపాటు జరిగి ఈ 48 గంటలు మిస్ అయింది. చెప్పాను కదత్తా, నువ్వు మంచి వాళ్ళ మాటలు వినవు, యాదవల మాటలే వింటావు. దానికి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మయ్యా, ఈసారి వీడు డైరెక్ట్గా మనల్ని ఎదవలు చేశాడు. అవునా? అయితే ఏందబ్బి, మిగిలింది 48 గంటలేగా, ఏదో 4 నెలలు కాదుగా. 6 నెలల్లో నిరూపించలేని నిజం ఈ 48 గంటల్లో నిరూపిస్తావా ఏంది? ఈ టైం నీ మంచికే మిగిలినట్టుండాది కాబట్టి నీ తప్పు ఒప్పుకొని నీ తల్లిని చెల్లిని తీసుకొని ఈ ఊరు నుంచి ఇప్పుడే వెళ్ళిపో. కనీసం మర్యాదైనా మిగులుతాది నీకు. అత్త, నా తండ్రి దేవరపాటి భార్గవనాయుడు. నా తండ్రి పుట్టిన ఈ గడ్డ మీదే నేను పుట్టాను. నా తండ్రి చనిపోయిన ఈ గడ్డ మీదే నేను కన్ను మూస్తాను. అంతేగాని ఈ గడ్డ దాటి కాలు బయట పెట్టను. అయితే నీకు చావు తప్ప మరో దారి లేదబ్బాయి. హే గద్దమామ, నా చావు గురించి నువ్వు మరీ ఇంత తొందరపడమాక. మా అమ్మ తప్పు చేయలేదని నిరూపించే వరకు నేను చావనుగాక చావను. అంటే ఏంది? 48 గంటల్లో నువ్వు నిరూపించేస్తావా? 100కి 100% అవుతా. సరే అబ్బి, నిరూపించుకోలేని పక్షంలో చావడానికో నీ తల్లి చెల్లితో కలిసి ఊరొదిలి వెళ్ళిపోవడానికో సిద్ధంగా ఉండు. ఓకే అత్త, నేను రెడీ. అలాగే ఇంకో విషయంతో, నేను చెప్పినట్టుగానే మా అమ్మ నిర్దోషి అని నేను నిరూపించాక 25 ఏళ్ల నుంచి హంతకురాలు అని నింద వేసిన నువ్వు మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పడానికి నువ్వు రెడీయా?